ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆదికాండము ద్వారా మనకి చాలా విషయాలు నేర్పిస్తున్నారు కదా. ఈరోజు ఆదికాండము 2వ అధ్యాయము మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ యొక్క 2వ అధ్యాయంలో ప్రభు మనకి ఎన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాడో తెలుసా? 8 విషయాలు మనతో చెప్పాలని ఆయన అనుకుంటున్నాడు. దానిలో మొదటిది ఏమిటి అంటే ఈ యొక్క విశ్రాంతి దినము గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ యొక్క సమస్తము ఆకాశము భూమి వాటిలోనున్న అన్ని కూడా పరిపూర్ణముగా చేయబడి 6 దినములు కంప్లీట్ చేశాడు. 7వ దినము విశ్రాంతి దినముగా ఆయన విశ్రాంతిని చూపించారు. తరువాత ఆ యొక్క 7వ రోజు ఆశీర్వదించి ఆ యొక్క దినమున మనము దేవుని సన్నిధానంలో ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మనమందరం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తాం కదా, అదే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అన్నమాట. తరువాత రెండో విషయం ఏమిటి అనంటే ప్రభు యొక్క అందమైన చూడడానికి ఎంతో సుందరమైన భూమి మీద ఒక వనాన్ని, ఒక తోటని ఏర్పాటు చేశాడు. ఆ తోట గురించి మనకి చెప్పాలనుకుంటున్నాడు. ఆ తోటలో సమస్త వైభోగాలు అంటే వృక్షాలు, ఫలాలు ఇచ్చేవి, అలాగే రకరకాల పక్షులు, జంతువులు, అలాగే ఈ యొక్క సమస్తము కూడా ఆ తోట ఉంది. ఆ తోట ఎంత చక్కగా ఉందో, ఆ తోటని ఏలటానికి ఒక మనిషి కావాలి, ఒక వ్యక్తి కావాలి అని ప్రభు యొక్క సమస్తాన్ని సృజించాడు. ఆ తరువాత ఆ యొక్క తోటలో జీవ వృక్షాన్ని కూడా ఇవ్వడం జరిగింది. జీవ వృక్షాన్ని ఇచ్చిన తరువాత దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో ఒక మనుష్యుని తయారు చేద్దామని మట్టితో మనిషిని తయారు చేసి తనకి జీవాయువు ఊదగా తను మానవుడిగా యొక్క మనిషిగా రూపింపబడ్డాడు. అతనే మన పితరుడైన ఆదాము గారు, మొదటిగా సృష్టించబడిన వ్యక్తి. ఆయన ఈ యొక్క సమస్త ఈ యొక్క యోదోన తోటకి అధిపతిగా ఉండి ఆ యొక్క తనకిచ్చిన బాధ్యత ఏమిటి అంటే ఆ యొక్క తోట మాలిగా ఆ తోట సమస్తాన్ని కూడా తన చేతికి అప్పగించి ఉన్నాడు ప్రభు. ఆ యొక్క తోటని ఆయన చూసుకోవాలి. ఆ తోటలో ఉన్న ఫలాలు తింటూ ఆ యొక్క తోటలో ఉన్న అనేక జంతువులు కూడా ఆయన వాటికి అధిపతిగా ఉన్నాడు. అయితే ఒక దినమున ఈ యొక్క తోటలో నరుడు ఒంటరిగా ఉన్నాడని చూసి అతను ఒంటరిగా ఉండడం మంచిది కాదని తనకి గాఢ నిద్రను కలుగజేసి తన పక్కట ఎముక నుండి ఒక స్త్రీని నిర్మించాడు. ఆమె నారి అన్నమాట. ఆమె అవ్వగా పిలువబడుతున్నారు. వీరి ఇద్దరికి కూడా ప్రభువు తయారు చేసి ఈ యొక్క ఏదోని తోటకి అధిపతులుగా వారిని ఉండమని చెప్పాడు. ఉండమన్న తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభు భూమి మీద ఉన్న మన పితరులైన ఆదాము అవ్వగారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? అదిగో చెప్పారు కదా, జీవ వృక్ష ఫలము చెట్టు నుండి ఫలాన్ని తినవద్దు. ఇక్కడ ఉన్న తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినండి, కానీ ఈ యొక్క చెట్టు ఫలాన్ని మాత్రం తినద్దని ఆ యొక్క ప్రభు ఆదాము గారికి అవ్వగారికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ అన్నమాట. ఆజ్ఞానుసారంగా వారు జీవిస్తున్న క్రమంలో ఆ ఇద్దరికి దేవుడు వివాహాన్ని చేశాడు. ఇక మొదటిగా మన భూమి మీద ఫస్ట్ వివాహం ఎవరికి అంటే ఆదాము గారికి అవ్వగారికి, వారిద్దరికి చక్కగా ప్రభువు వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత ఆ యోదోన తోటలో వారిని ప్రవేశపెట్టి ఆ సమస్తమున్న జంతువులన్నిటికీ కూడా ఆ యొక్క సమస్తానికి ఒక నామాన్ని పెట్టమని, ఒక పేరు పెట్టమని ఆ యొక్క ఆదాము గారికి చెప్పడం జరిగిందనమాట. అలా సమస్త జంతువులన్నిటికీ కూడా ఇప్పుడు మనం ఉన్న పేర్లు ఏంటి అంటే సమ్ నేమ్స్ ఏంటంటే మన పితరుడైన ఆదాము గారు పెట్టిన పేర్లు మనం పిలుస్తున్నాం అన్నమాట. ఈ యొక్క జంతువులకైతేమి, అలాగే వృక్షాలకైతేమి, చెట్లకైతేమి. ఆ తర్వాత వారి ఇద్దరిని కూడా ఆ యొక్క ఏదోను తోట సమస్తాన్ని కూడా
దేవుడు వారి చేతికి ఇచ్చి ఆ యోధోని తోటలో అంటే మొదట నేల కాదండి, ఎటువంటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. కానీ నది, ఒక 4 నదులు యోధోని తోట అంతా కూడా తడుపుకుంటూ వెళ్ళి యోధోని తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాలకి వాటర్ని సప్లై చేసే నదులు 4 నదులు ఉన్నాయండి. ఆ నదుల గురించి దేవుడు ఎంతో చక్కగా మనకి రాశాడు. ఇప్పటికీ కూడా మన భూమి మీద ఆ నదులు ఉన్నాయండి. ఆ తరువాత చివరిగా ప్రభు చెప్తున్న మాట ఏమిటి అని అంటే, ఈ ఆదికాండం 2వ అధ్యాయము, ఆయన స్త్రీ పురుషుల్ని ఏకము చేసి వారిద్దరు వేరు కాదు, వారిద్దరు ఒకటే. ఒక స్త్రీ పురుషులు భార్యాభర్తలు వేరు కాదు, వారు ఇద్దరు ఒకటే, వారిద్దరు కలిస్తేనే ఒకటిగా ఉండబడుతుంది అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆదికాండము 2వ అధ్యాయము ద్వారా మనకి ఎన్నో విషయాలు చెప్తున్నాడు కదా. చక్కటి వివాహం గురించి చెప్పాడు, అలాగే ఆజ్ఞ గురించి చెప్పాడు, అలాగే ఏదోను తోట గురించి చెప్పాడు, అలాగే విశ్రాంతి దినము గురించి చెప్పాడు, అలాగే ఒక మానవుడు ఎలా సృజించబడ్డాడో చెప్పాడు, అలాగే ఈ యొక్క సమస్త జంతువులకి, ఈ యొక్క వృక్షాలకి నామకరణం చేసింది ఆదాము గారు అని చెప్పాడు. ఇవన్నీ చెప్పినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్దామా? ప్రభు మనకి ఎంతో చక్కగా చెప్పాడు కదా. సో మనం వీటన్నిటి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్తూ చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రములు దేవా. యేసయ్యా, ఈ సర్వ సృష్టి నాయనా తండ్రి ఆరంభ దినముల్లో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ యేసయ్యా ఈ దినము నాయనా మీరు చెప్పిన ఈ వాక్యము ద్వారా నాయనా ఈ సర్వ సృష్టిలో నాయనా మనుష్యులు ఎలా ఏర్పడ్డారో, విశ్రాంతి దినము ఎలా వచ్చిందో అయ్యా, మొదటి ఆజ్ఞ ఏమిటో, అలాగే నాన్న తండ్రి ప్రభ జీవవృక్ష ఫలములు తిన్న దినము అయ్యా ఏమవుతుందో కూడా మీరు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క వృక్షాలు జంతువులు అన్నిటికీ నామకరణం చేసింది మా పితృడైన ఆదాము గారు అని. అలాగే ఒక మొదటి వివాహాన్ని మీరు చేసి ఉన్నారు, అలాగే స్త్రీని ఎలా నిర్మించారో కూడా అయ్యా మాకు తెలియజేస్తున్నారు. అయ్యా ఇదిగో తండ్రి, ఈ సమస్తంలో ఉన్న అయ్యా ఆకాశము, భూమి, నక్షత్రాలు, సముద్ర జలాలు నాయనా వీటన్నిటిని కూడా నాన్న తండ్రి ప్రభ మీరు ఎలా సృజించారో నాయన మాకు ఎంతో చక్కగా వివరించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ జ్ఞానమును మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రములు దేవా. ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మరవకుండా అయ్యా ఇదిగో తండ్రి మా యొక్క జీవితము అయ్యా ఈ లోకంలో ముగించే వరకు ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకునే జ్ఞాపక శక్తిని మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామము పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.